ప్రజలారా, ఈ మధ్యకాలంలో రఘువీరారెడ్డి గారు, చిరంజీవి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేశారని. ఎవరు ద్రోహం చేశారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేశారా? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకు ద్రోహం చేసిందా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. దేశమంతా జనతా ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే 41 సీట్లు ఇచ్చి ఇందిరాగాంధీని అత్యధిక మెజార్టీతోటి గెలిపించి నెత్తి మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం కలిగినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ఎక్కడ దాకా ఎందుకు? నిన్న మీ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల అధికారం ఉండటానికి 33 మంది ఎంపీలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కానీ, తరతరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీని ఏ రోజు మోసం చేయలేదు. నిజంగా వాళ్ళు ఎంతో నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ జెండాలు మోశారు, కాంగ్రెస్ పార్టీ జెండా కర్రలు మోశారు. కానీ కేవలం 4 సీట్ల కోసం కక్కుర్తిగా, నిర్లజ్జగా, నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా, నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ అత్యంత పాశవికంగా, దారుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో యాపిల్ మొక్క కోసినట్టు కోసి అవతల పడేసింది. పార్లమెంట్లో తలుపులు వేసేసి, లైవ్ కట్ చేసి అప్రజాస్వామికంగా ఆంధ్ర రాష్ట్ర ఎంపీల్ని ఉత్తరాది ఎంపీల చేత అతి పాశవికంగా కొట్టించి 23 నిమిషాల్లో రాష్ట్రాన్ని విభజించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ ప్రభుత్వం. అలాంటి పార్టీ ఎందు ఇక్కడున్న నాయకులకు విశ్వాసం ఉండవలసిన అవసరం ఏంటి? ఇంకా ఒక మాట మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతో ఇంతో ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, ఆత్మ గౌరవం కలిగిన వాళ్ళు. ప్రజలారా, స్పష్టంగా ఆలోచించండి. నిజంగా ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కొనసాగుతుంటే వాళ్ళకి ఏమాత్రం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేని వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ ఎందు ప్రజలు ఎప్పుడు విశ్వాసంగా ఉన్నారు, పార్టీ నాయకులు ఎప్పుడు విశ్వాసంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే కేవలం ముష్టి 4 సీట్ల కోసం, కేవలం ముష్టి 4 సీట్ల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల్ని నట్టేట ముంచి నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసి అతి దారుణంగా వంచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే. అందువలన రఘువీరారెడ్డి గారు, చిరంజీవి గారు బయటకు వచ్చిన వాళ్ళకి ఆత్మాభిమానం అంతో ఎంతో ఉంది, ఆత్మగౌరవంతో ఎంతో ఉంది. మీకు ఇంకా ఆత్మగౌరవం లేదు. వాళ్ళకున్న మాత్రం ఆత్మగౌరవం, వాళ్ళకున్న మాత్రం ఆత్మ విశ్వాసం మీకు లేదు. ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ అత్యంత నాగరికంగా ఏ విధంగా రాష్ట్ర విభజన చేసిందో చూస్తున్నారు కదా, ఎప్పటివరకు చెప్పాను. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తరఫున రాలేక దత్తపుత్రుడు జగన్ పేరు మీద ఈరోజు సీమాంధ్ర ప్రజల ముందుకు వచ్చింది. ఎందుకంటే అవి రెండు వేరు వేరు కాదు. ఖచ్చితంగా రెండింటి భావనలు ఒకటే, భావాలు ఒకటే, ఆలోచన ఒకటే. కాంగ్రెస్కి ప్రతిరూపమే జగన్ పార్టీ. ప్రజలారా, విఘ్నతో ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి. అందువల్ల ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగువారి జాతి గౌరవాన్ని, తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడగలిగిన పార్టీ ఈరోజు దేశంలో. ప్రజలారా, ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది చారిత్రక అవసరం. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అనేది చారిత్రక అవసరం. తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి ప్రత్యేక తెలుగుదేశం పార్టీ. అది వాస్తవం. ప్రజలారా, మీరు విఘ్నతో ఆలోచించండి. 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో, చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో ఢిల్లీలో తెలుగువాడి ప్రతిష్ట ఎలా ఉండేది, పరపతి ఎలా ఉండేది, ఆత్మగౌరవం ఎలా ఉండేది, గౌరవాలు ఎలా ఉండేవి ఒకసారి ఆలోచించండి. ఇదే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలుగువాడి పరువు ఏ విధంగా దిగజార్చింది, ఢిల్లీ పాదుషాల ముందు ఏ విధంగా తాకట్టు పెట్టింది మీరు స్పష్టంగా చూడట్లేదా? ఎప్పుడైనా అరే తెలుగువాడి ఇంత దిగజారటమా? ఢిల్లీలో తెలుగువాడిని చూసి అందరు నవ్వుకునే స్థాయికి దిగజార్చింది ఎవరు? ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇక్కడ మీరు కాదా? ఇంకా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విధేయత అంటారు. 9 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనలో తెలుగువాడి ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని అంచనా వేయండి ఢిల్లీలో. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఢిల్లీలో తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం గురించి అంచనా వేయండి. ఎస్,
మీరు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ చారిత్రక అవసరం ఈ రాష్ట్రానికి. ఇంకోటి, తెలుగువాడి ఆత్మాభిమానం గౌరవాన్ని నించోబెట్టగలిగింది తెలుగుదేశం పార్టీ అనేది మీరు ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు ఆ 9 సంవత్సరాల పరిపాలన బేరీజు వేసుకుంటే మీరు వస్తారు ప్రజలారా. ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా తలుపులేసి తెలుగు ఎంపీల్ని నిర్దయగా దారుణంగా కొట్టినటువంటి సంఘటన మీ ప్రభుత్వంలోనే కదా జరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా జరిగింది. ఇంకా ఏ మోహం పెట్టుకొని మీరు ఆత్మాభిమానాల గురించి ఆత్మగౌరవం నుంచి మాట్లాడతారు? నిజాయితీగా ఆలోచించి ఓటేయండి ప్రజలారా. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాబు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి ప్రజలారా. ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. ఇట్లు మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నారాయణ మండలం, గుంటూరు జిల్లా.